Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles nana. Circles weightage already meeku discuss chesanu first video lo. 22 marks nana. 2 LAQs, 1 SAQ, 2 VSAQs. Okay na? 7 plus 7 is 14. 14 plus 4 is 18. 18 plus 2 plus 2 is 4 marks. Okay na? VSAQs 2 కాబట్టి total marks వచ్చేసి 22 మార్క్స్. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి నేను చెప్పే క్వశ్చన్స్ కనుక మీరు ఫాలో అయితే నా వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. 22 మార్క్స్ కంపల్సరీ వస్తాయి నాన్న. పాస్ అవ్వడానికి ఏంటమ్మా, మనకి 27 మార్క్స్ వస్తే చాలు. మ్యాథ్స్ బి కాబట్టి 26 వచ్చినా పాస్లోకే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? దానికి రిలేటెడ్గా మీరు ఓన్లీ సర్కిల్స్ నేర్చుకొని రిమైనింగ్ ఏదో ఒక చాప్టర్ నేర్చుకున్నా ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇంకా 75 రావాలన్నా 60 ఎబో రావాలన్నా పాస్ అవ్వడానికి నా వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా చూడండి. మీరు గెస్ చేసుకున్న మార్క్స్ కంపల్సరీ వస్తాయి నాన్న. ఈ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నా వీడియోస్ అన్నీ వినండి. ఓకేనా? చూడండి నాన్న, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? థర్డ్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్. ఏంటమ్మా పాయింట్స్ వచ్చేసి 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ లైస్ ఆన్ 4x + 3y - 24. ఈ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఈ మెథడ్లో 2 పాయింట్స్ ఇచ్చి 1 లైన్. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్లలో కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 18th క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కాన్సైక్లిక్ మెథడ్. ఓకేనా? కాన్సైక్లిక్లో 3 పాయింట్స్ ఇవ్వచ్చు, 2 పాయింట్స్ ఇచ్చి అనదర్ లైన్ ఇవ్వచ్చు, లేదంటే 4 పాయింట్స్ ఇస్తాడు. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నిట్లలో ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. 18th క్వశ్చన్ కాన్సైక్లిక్ రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ ఏమొస్తుంది నాన్న అంటే మనకి 19th క్వశ్చన్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కామన్ టాంజెంట్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. దీనికి రిలేటెడ్లో ఇస్తాడు. మనకి ఇందులో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక 15 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి నాన్న. 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నా వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. 15 క్వశ్చన్స్లలో 2 LAQs వస్తాయి కంపల్సరీ. సేమ్ మెథడ్ డిఫరెంట్ టైప్స్లో ఏముండవు, ఈజీ వేలో కన్వర్ట్ చేస్తాను నేను మీకు. ఆ వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా చూడండి. 2 LAQs కంపల్సరీ దిగిపోతాయి మీకు ఫైనల్ ఎగ్జామ్లో కానీ సప్లిమెంటరీలో కానీ ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా చూడండి. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ 2 పాయింట్స్ని అప్లై చేస్తూ అండ్ థర్డ్ లైన్ కూడా ఇచ్చాడు కదా, ఈ లైన్ కూడా మనకు దేని నుండి పాస్ అవుతుందంట అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఈజ్ -G, -F. ఓకేనా? పాస్ అవుతుంది అని కండిషన్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆ 3 వాల్యూస్ని అప్లై చేస్తూ మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కిల్ ఈక్వేషన్ నోట్ చేసుకున్నాం. ఓకేనా? లెట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి, లెట్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ ఏంటన్నా మనకి x² + y² + 2gx + 2fy + c = 0. గివెన్ పాయింట్స్ ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ ఏంటన్నా మనకి, గివెన్ పాయింట్స్ 4, 1 అండ్ 6, 5. గివెన్ లైన్ ఏంటన్నా మనకి 4x + 3y - 24 = 0. ఓకేనా? ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని అప్లై చేస్తే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఈక్వేషన్ నుండి మనకి 2 పాయింట్స్ పాస్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు ఏం రాసుకుంటామంటే ఈక్వేషన్ 1 ఈజ్ passes through ఏంటమ్మా ఫస్ట్ పాయింట్ ఈజ్ 4, 1. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఏంటి ఆ పాయింట్? 4, 1. 4, 1 అనేది దేనిగా కన్వర్ట్ చేస్తామంటే x, y అనేది. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే x వాల్యూ ఈజ్ 4, y వాల్యూ ఈజ్ 1. ఓకేనా? 4² మీన్స్ 4 × 4, 4² + 1² + 2g × 4 + 2f × 1. y వాల్యూ ఈజ్ 1 కాబట్టి 2f × 1. ఓకేనా? నెక్స్ట్ 1 ఈజ్ + c = 0. ఓకేనా నాన్న? 4² మీన్స్ ఏంటమ్మా 4 × 4 ఈజ్ 16. నెక్స్ట్ 1² మీన్స్ 1 + 2g × 4 ఈజ్ 2 4s are 8g. నెక్స్ట్ 1 వచ్చేసి 2f × 1 ఈజ్ 2f + c = 0. దీన్ని సింప్లిఫై చేయాలి. 16 + 1 ఈజ్ 17. 17 + 8g +
2f plus c is equals to 0. This is equation number 2 గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈ సెకండ్ పాయింట్ ఏంటన్నా మనకి 6,5. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఏమని రాయాలి? ఈక్వేషన్ 1 is passes through ఏంటన్నా మనకి 6,5 గుండా ఈక్వేషన్ 1 అంటే సర్కిల్ ఈక్వేషన్ పాస్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం? x వాల్యూ is 6 అండ్ y వాల్యూ is 5. ఓకేనా? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 6² ప్లస్ 5². నెక్స్ట్ వన్ is ప్లస్ 2g ఇంటూ x వాల్యూ ఏంటమ్మా 6. నెక్స్ట్ 2f ఇంటూ y వాల్యూ is 5 ప్లస్ c is equals to 0. 6² అంటే ఏంటమ్మా 6 6 are 36. ఓకేనా? 36 ప్లస్ 5 5 are 25 ప్లస్ 2g into 6 is 2 6 are 12g. నెక్స్ట్ వన్ 2 into 5 ఎంతమ్మా 10f ప్లస్ c is equals to 0. ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయండి. 36 ప్లస్ 25 ఏంటమ్మా మనకి 61 ఏనా? 30 ప్లస్ 20 is 50. 15 ప్లస్ 6 ప్లస్ 5 is 11. 61 ప్లస్ 12g ప్లస్ 10f ప్లస్ c is equals to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే మనకి c అనే వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు వచ్చే ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే f, gలలో ఈక్వేషన్ ఉంటుంది. దానికన్నా ముందు మనకి ఆల్రెడీ లైన్ అనేది ఇచ్చాడు కదా 4x ప్లస్ 3y మైనస్ 24 is equals to 0. ఆ ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే పాసెస్ త్రూ సెంటర్, లైస్ ఆన్ సెంటర్. సెంటర్ అనేది ఏంటమ్మా మనకి -g, -f. ఓకేనా? ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి ఆ లైన్ అనేది రాసుకుందాం. ఈ ఈక్వేషన్ ఏమని కన్సిడర్ చేసుకుందాం మనం? క్యాపిటల్ A అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వన్ సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ వన్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి? చూడండి, ఈక్వేషన్ A is passes through ఏంటమ్మా మనకి -g, -f. సెంటర్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఈజ్ -g, y వాల్యూ ఈజ్ -f. ఓకేనా? అప్పుడు ఏమవుతుందన్న మనకి 4 into x ఈజ్ -g అన్నమాట. నెక్స్ట్ ప్లస్ 3 into f వాల్యూ ఈజ్ y వాల్యూ ఈజ్ -f. -24 is equals to 0. 4 into -g is -4g. Next 3 into -f is -3f. -24 is equals to 0. This is equation number 4 అని కన్సిడర్ చేసుకుందాం. థర్డ్ కంప్లీట్ అయింది కదా, ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు 2 - 3 చేయాలి. 2 - 3 చేస్తే ఏమవుతుందన్న మనకి? సాల్వింగ్ 2 - 3. ఓకేనా? 2 ఈక్వేషన్ ఏంటమ్మా ఇక్కడ 17. నెక్స్ట్ ప్లస్ 8g, 17 ప్లస్ 8g ప్లస్ 2f ప్లస్ c is equals to 0. సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా 61 ప్లస్ 12g. నెక్స్ట్ వన్ ఈస్ 10f ప్లస్ 10f ప్లస్ c is equals to 0. ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాం మనం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది నాన్న మనకి? -c ప్లస్ c is క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? 17 - 61. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటన్నా ఇక్కడ 61. 61లోకి వెళ్ళి 17 సబ్ట్రాక్షన్ చేయండి. ఇలా చేయండి. 61 దీనికి మైనస్ బిగ్ నెంబర్కి. నెక్స్ట్ వన్ ఈజ్ 17. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది నాన్న? ఇక్కడ బారోయింగ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 11 - 7 ఈజ్ 4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం మిగులుతుంది మనకి? 5 - 1 ఈజ్ 4. అంటే ఏమొచ్చింది నాన్న మనకి? 44. ఏం 44? -44. ఓకేనా? ఇక్కడ ఏం నోట్ చేసుకోవాలి మనం? -44. నెక్స్ట్ వన్ ఈజ్ 8 - 12g. అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 12. దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ మెన్షన్ చేయాలి. అంటే 12కి వెళ్ళి 8 వెళ్ళిపోతే ఏమవుతుంది నాన్న మనకి? -4g అనేది మిగులుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 2 - 10f. అంటే దట్ మీన్స్ 8f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? -44 -4g -8f. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏమైనా కన్సిడర్ చేసుకుందాం నాన్న అంటే నెక్స్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ ఈక్వేషన్. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి g అన్న క్యాన్సిల్ అవ్వాలి, f వాల్యూ అన్న క్యాన్సిల్ అవ్వాలి. ఆ 2 వాల్యూస్ క్యాన్సిల్ అవ్వాలంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేద్దాం. ఫోర్త్ ఈక్వేషన్లో జీ యొక్క కోఫిషియంట్ ఏముంది నాన్న మనకి -4, ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈస్ -3. అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది నాన్న, జీ యొక్క కోఫిషియంట్ ఈస్ -4, ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈస్ -8. అంటే జీ అనే వాల్యూస్ సేమ్ యాజ్ యూజువల్ ఉన్నాయి కదా, కాబట్టి జీని క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేయాలంటే జీకి ఫస్ట్ ఈక్వేషన్లో -4 ఉంది, సెకండ్ ఈక్వేషన్లో కూడా -4 ఉంది. రెండు మైనస్లు ఉంటే ఏమైతే ఎడిషన్లోకి కన్వర్ట్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా ఎడిషనల్గా ఇంకొక మైనస్ యాడ్ చేయాలి. అంటే ఏం చేయాలన్నా అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలన్నా మనం 4 - 5 చేద్దాం. 4 - 5 ఫోర్త్ మైనస్ ఫిఫ్త్ ఈక్వేషన్. ఓకేనా, ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి ఏముంది నాన్న ఇక్కడ మనకి -4g - 3f - 24 = 0. సెకండ్ ఈక్వేషన్ ఈస్ -44. అంటే ఈక్వేషన్కి రిలేటెడ్గా రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ కాదు, జీ వాల్యూ రాసుకుందాం. -4g, నెక్స్ట్ వన్ ఈస్ -8f, కాన్స్టెంట్ ఈస్ -44. ఓకేనా, = 0. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవ్వు. ఏం చేయాలి, మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఆపోజిట్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నాన్న, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ప్లస్. ఇక్కడ +4g - 4g ఈస్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ -3f + 8f అంటే ఏంటన్నా, 8లోకి వెళ్ళి -3 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఏం మిగులుతుంది మనకి 5f. నెక్స్ట్ వన్ ఈస్ 44 - 24 అంటే 44లోకి వెళ్ళి 24 సబ్ట్రాక్షన్ అవుతే ఏం మిగులుతుంది 20. ఏం 20, +20. ఓకేనా, = 0. ఈ +20ని RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఉన్న వాల్యూ ఈస్ నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, 5f = -20. ఓకేనా, ఎఫ్ వాల్యూ కావాలంటే ఈ 5ని కూడా RHS సైడ్ పంపిద్దాం. f = -20/5. అప్పుడు ఏమవుతుంది నాన్న, 5 1s are 5, 5 4s are 20. ఓకేనా, అంటే ఎఫ్ వాల్యూ ఏమొస్తుంది నాన్న మనకి, f = -4. ఓకేనా, f = -4. ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ వాల్యూని తీసుకెళ్ళి 4th కానీ 5th కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటమ్మా మనకి జీ అనే వాల్యూ వస్తుంది. జీ వాల్యూ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 ఈక్వేషన్స్లలో వాల్యూస్ ఎలా ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు చేసుకోవాలంటే ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ. బట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ సింప్లీ అంటే ఈజీ వేలో కన్వర్ట్ అవ్వడానికి ఏంటంటే వాటి కోఫిషియన్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోండి. అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నాయనుకో ఇట్లా 44 8 అని ఆ నెంబర్స్ ఉన్నాయనుకో మీకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈజీ వేలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 4th ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. 4th ఈక్వేషన్ ఇక్కడ -4g - 3f - 24. ఓకేనా, అంటే ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఈజీ వేలో వస్తుంది కదా. ఈజీ వేలో వస్తుంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా, ఇప్పుడు దాన్ని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఇది జీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్స్ మనకి యూజ్ అవుతున్నాయి కాబట్టి ఈక్వేషన్ వరకే ఉంచుతున్నాం. ఓకేనా, చూడండి చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేషన్తో సహా ఈజీ వేలో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో రాస్తున్నామంటే ఎఫ్ వాల్యూ పుట్ ఇన్ ఈక్వేషన్ 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4th ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న మనకి -4g. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఏముంది ఇక్కడ -4 అంటే -3 × ఎఫ్ వాల్యూ ఈజ్ -4 -24 = 0. ఓకేనా, -4g అనేది సేమ్ యాజ్ ఇట్ అలానే ఉంటుంది నాన్న. ఇక్కడ -3 × -4 ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 3 4s are 12. నెక్స్ట్ వన్ ఈజ్ -24 = 0. 12 - 24 ఏంటన్నా మనకి -12. ఓకేనా, -4g - 12 = 0. ఈ -12 RHS పంపిద్దాం. ఏమవుతుంది, -4g = +12. జీ వాల్యూ కావాలంటే ఈ కోఫిషియంట్ని కూడా RHS పంపించండి. అప్పుడు g = -12/4. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 4 1s are 4 3s are. అంటే జీ వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి ఇక్కడ g -3. ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది మనకి, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ ఈక్వేషన్ నెంబర్ 3లో కానీ. ఇందులో కూడా మన క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3rd ఈక్వేషన్లో 61 అలా అంటే బిగ్గెస్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా ఈక్వేషన్ 2లో చూడండి 17 8g 2f + c లాగా ఉంది కదా. కాబట్టి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ నోట్ చేసుకోండి. ఏమన్నా నోట్ చేసుకుంటామా అంటే G and F values put in equation
ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 అనే ఈక్వేషన్ ఏంటమ్మా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 17 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ప్లస్ 8 ఇంటూ జీ వాల్యూ ఈజ్ -3, ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఈజ్ -4, ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. 17 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 8 3s are ఓకేనా 24. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -24. ఓకేనా, 2 4s are 8, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -8, ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్న వాల్యూస్ని యాడ్ చేయండి. 24 - 8, -24 - 8 ఏమవుతుంది నాన్న మనకి -32. 17 - 32 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. 32లోకి వెళ్ళి 17 తీసేయండి, ఏం మిగులుతుంది నాన్న మనకి 15. ఏం 15 -15 -15 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమవుతుంది నాన్న అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది, అంటే సి వాల్యూ ఈజ్ 15. ఇప్పుడు మనకి సి వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం కన్సిడర్ చేసుకున్న సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అదే ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి నాన్న, ఏమన్నా నోట్ చేసుకోవాలంటే G, F and C values put in equation number 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2g, g వాల్యూ ఏంటమ్మా ఇక్కడ మనకి -3x ప్లస్ f వాల్యూ 2 ఇంటూ f వాల్యూ ఈస్ -4y ప్లస్ c వాల్యూ ఈస్ +15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ y² 2 3s are 6 -6x, నెక్స్ట్ 2 4s are -8y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, మనకి ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తూ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం అంటే సర్కిల్ ఈక్వేషన్. మన క్వశ్చన్లో అడిగింది కూడా అదే, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 పాయింట్స్ కానీ ఒక లైన్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏందన్నా సర్కిల్ ఈక్వేషన్. ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చినా కూడా సర్కిల్ ఈక్వేషనే ఫైండ్ అవుట్ చేస్తాం. 4 పాయింట్స్ ఇస్తే ఏం చేయాలని అంటే మనము కాన్సైక్లిక్ అంటే 0 అని ప్రూవ్ చేయాలి. కాన్సైక్లిక్ అంటే 0 అని ప్రూవ్ చేయాలి. లేదంటే ఏదన్నా వేరియబుల్ ఇస్తే ఆ 4th వేరియబుల్ అనేది ఏంటో మనం సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ వీడియోలోనే ఆ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వీడియోలోనే మీకు అప్లోడ్ చేశాను. ఆల్రెడీ మొన్న మార్చిలో వచ్చిన క్వశ్చనే. ఓకేనా, జాగ్రత్తగా నేను ఎలా చేస్తున్నానంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఎలాంటి మార్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారో దానికి రిలేటెడ్గా ఏ కండిషన్స్ మిస్ అవ్వకుండా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.